IPL సీజన్ 18 ఫైనల్ ఫైట్ మరికొన్ని గంటల్లో జరగనుంది. విజేత ఎవరో, టైటిల్ ను సాధించేది ఎవరో తేలిపోనుంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఫైనల్ ఫైట్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు రెడీ అయ్యాయి. టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. IPL ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇప్పటివరకు టైటిల్ ను గెలవలేదు. రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారిగా ఛాంపియన్ గా నిలవబోతోంది. పంజాబ్, ఆర్సీబీ గ్రూప్ దశలో తొలి 2 స్థానాలు నిలిచి ప్లే ఆఫ్స్ కు చేరి ఫైనల్లో తలపడబోతున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. ఎస్ సునీల్, అంటే ఇంకా ఫైనల్ ఫైట్ కి అయితే మరికొన్ని గంటలే మిగిలి ఉంది. మరి ఇవాళ జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు? ఎస్, IPL సీజన్ 18కి మరి కాసేపట్లోనే అటు నరేంద్ర మోడీ అహ్మదాబాద్ స్టేడియం సర్వం ముస్తాబైంది. ఇక IPL సీజన్ 18 నువ్వా నీనా అన్నట్టు అటు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు టీం కూడా, అంటే రాజస్థాన్ బెంగళూరు టీం కూడా ఎంతగానో ముస్తాబైనాయి. ఇప్పటికే మనం చూసాం ప్లే ఆఫ్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో పంజాబ్ని ఆర్సీబీ చిత్తు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో మనం చూసాం శ్రేయాస్, కెప్టెన్ శ్రేయాస్ 87 రన్స్ 41 బాల్స్లో 87 రన్స్, 5 4లు 8 6లు కొట్టి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఒంటరి పోరుతో ఆ మ్యాచ్ని గెలిపించినటువంటి శ్రేయాస్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఎలాగైనా ఈసారి పంజాబ్ కప్పు గెలవాలని చూస్తుంది. అదే టైంలో అటు ఆర్సీబీ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సీజన్ 18లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో, అంటే ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా అతను మరి ఈ మ్యాచ్కి ఈ యొక్క 20కి వీడ్కోలు పలుకుతారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మ్యాచ్ ఎలాగైనా విరాట్ కోహ్లీ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఉత్సాహంతో అటు ఆర్సీబీ టీం కూడా ఉంది. ఇరు జట్లు చూసుకున్నట్లయితే అటు బ్యాటింగ్లోను, మిడిల్ ఆర్డర్లోను, బౌలింగ్లోను చాలా పటిష్టంగా ఉంది. పంజాబ్ ఆర్సీబీతో పోలిస్తే మాత్రం పంజాబ్ చాలా పటిష్టంగా ఉంది. అటు ఓపెనర్స్గా ఉన్నటువంటి ప్రభు సింహాన్ కావచ్చు, మరోవైపు ప్రియాన్ షార్య కావచ్చు, వాళ్ళంతా కూడా ఎంతగానో రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్, కెప్టెన్గా ఉన్నటువంటి శ్రేయాస్ కావచ్చు, శశాంక్ కావచ్చు, అదేవిధంగా బౌలింగ్లోనూ చాలా పటిష్టంగా పంజాబ్ టీం ఉంది. మరోవైపు ఆర్సీబీలో కూడా చాలా బౌలర్స్, స్పిన్నర్స్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇరు జట్లు చూసుకున్నట్లయితే లాస్ట్ జరిగినటువంటి క్వాలిఫైర్ 1 మ్యాచ్లో పూర్తిగా పంజాబ్ టీంని చిత్తు చేసినటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఫైనల్ తుదిపోరులో మరి ఏ విధంగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా, మరి టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి టాస్ ఎవరు గెలుస్తారనేది కూడా ఇక్కడ పూర్తి ఒక చర్చనీయాంశమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఎంతగానో ఫ్యాన్స్ మాత్రం లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలిచినటువంటి ఈ 2 జట్లు ఇప్పుడు ఫైనల్ చేరడం, ఆ తర్వాత మరి ఎవరు గెలుస్తారు కప్ అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు 7:30 ప్రాంతంలో నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈరోజు తుది 4 జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ కూడా లీగల్గా ఎంతగానో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు బౌలింగ్లోను, బ్యాటింగ్లోను, మిడిల్ ఆర్డర్లోను, స్పిన్లోను చాలా పటిష్టంగా ఉన్నటువంటి పంజాబ్ టీము మరి ఈసారి అంటే క్వాలిఫైర్ 1లో చిత్తు చేసినటువంటి ఆర్సీబీతో మరి ఈరోజు జరిగిన ఫైనల్లో మరి విజయం సాధిస్తుందా లేదని కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అటు ఆర్సీబీ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవాలి. కాబట్టి ఈసారి ఎలాగైనా కప్పుని చేయించుకోవాలనేటువంటి ఆలోచన అటు ఆర్సీబీ కూడా ఉంది. అటు విరాట్ కోహ్లీతో పాటు మరోవైపు సంబంధించినటువంటి టీం కూడా చాలా పటిష్టంగా ఉన్న నేపథ్యం మరి చూడాలి. ఈ రోజు సాయంత్రం 7:30 ప్రాంతంలో జరిగినటువంటి మ్యాచ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హరీష్, రైట్, థాంక్యూ సునీల్.